హైదరాబాద్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగే ఏఐ అంతర్జాతీయ సదస్సు సంబంధించి సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు ఏఐ గ్లోబల్ సమ్మిట్లో భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చిన హైసియా ప్రతినిధులను అభినందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు ఏఐకి హైదరాబాద్ కేంద్రంగా మారనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మనము హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా ఉండాలనే ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే రేపు 5వ తారీఖు నాడు 6వ తారీఖు నాడు ప్రముఖులు వచ్చి ఏఐకి సంబంధించిన అనేక అంశాల విషయంలో వారికి ఉన్న అనుభవాలను మనతో పాలు పంచుకున్నప్పుడు రేపు ఏ విధంగా ఏఐసిటీ నిర్మాణం జరగాలి, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అనేక అంశాలు R&Dకి కానీ స్టార్టప్స్ కానీ ఇన్నోవేషన్ కానీ ఈరోజు ప్రోడక్ట్ కంపెనీస్ ఇక్కడి నుంచే మొదలు కావడానికి ఏ అంశాలతో కూడుకున్న విషయాలను కూడా వారు ప్రస్తావన చేస్తారు కనుక ఆ ప్రస్తావనలన్నింటిని కూడా పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లే ప్రయత్న భాగంలోనే మేము ఏఐ గ్లోబల్ కన్వెన్షన్ని నిర్వహిస్తా ఉన్నాం.